సందర్భంలో మళ్ళీ స్థానిక ఎన్నికలు వస్తున్న సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల స్టంట్ జనహిత అని పాదయాత్ర పేరు మీద మరి మొన్న సాయంత్రం ఏదైతే పరిగి నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభించిండ్రో మరి ఆ పాదయాత్ర ఎందుకోసం చేసిండ్రు, ఎవరి కోసం చేసినది కూడా ఎవరికి కూడా అర్థమైంది. పాదయాత్ర ఎందుకు చేస్తాం? ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని మేము చేసినటువంటి సంక్షేమాలు అమలు అవుతున్నాయా లేవా, సక్రమంగా వస్తున్నాయా లేవా తెలుసుకోనికి వాళ్ళు పాదయాత్ర అంటున్నారు. ప్రజల దగ్గరకు పోవాలి. కాంగ్రెస్ రక్తంలోనే ఉంది పాదయాత్ర ఇప్పటి నుంచి అని ఇక్కడ వచ్చినటువంటి నాయకులు మొన్న సంబోధిస్తున్నారు. మరి పాదయాత్ర అనేది జిల్లాకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఒక పోలీస్ వలయంలో ఒక నేషనల్ హైవే రోడ్డు మీద దాదాపు ఒక 6 కిలోమీటర్లు చక్కగా పాదయాత్ర చేసుకుంటూ వచ్చి ఫంక్షన్ హాల్లో పోయి పడుకున్నారు. ఏ ఒక్క ప్రజలను కూడా, ఏ ఒక్క వృద్ధులను కానీ, రైతులను కానీ, మహిళలను కానీ ఎక్కడ కూడా వాళ్ళు కలిసిన సందర్భాలు లేవు. మరి ఎందుకోసం మా పాదయాత్ర చేసినా మాకు ఇప్పటికి కూడా అర్థమవుతుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ నైజమే, ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఏదో ఒక స్టంట్ చేయడం, ఎన్నికల్లో లబ్ధి పొందాలి. ఇలా తెలంగాణ సాధించిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ఇక్కడ రైతులకు కానీ, ఇలా ఉద్యోగస్తులకు కానీ మరి అన్నీ కూడా అడగనటువంటి సంక్షేమాలు, అనేక సంక్షేమాలు ఇవ్వడం, ప్రజలందరూ కూడా మరి సంక్షోభం లేకుండా అన్నీ సక్రమంగా అందించినాం అందరికీ. మరి మళ్ళీ ఎన్నికలు వచ్చిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చింది 6 గ్యారంటీల పేరు మీద. అన్ని గ్యారంటీ కార్డు కూడా ఇచ్చింది ప్రతి ఇంటికి పోయి. కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, రైతు బంధు పైసలు మేము వస్తే 15,000 ఇస్తాం. కేసీఆర్ ఇంట్లో ఒక్కరికే పింఛన్ ఇస్తున్నాడు 2,000, మేము 4,000 ఇస్తాం. ఇంట్లో ఒక్కరికి వేసి మేము ఇద్దరికి ఇస్తాం. ప్రతి మహిళకు 2,500 ఇస్తాం. తులం బంగారం ఇస్తాం. ఇటువంటి ఒక 420 హామీలు చెప్తున్నాం. మరి అవన్నీ కూడా ప్రజలు అయ్యో సంక్షేమాలు వస్తాయేమో ఇంకా లాభం అవుతున్న ఉద్దేశంతో చిన్న పొరపాటుతోటి అలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మరి అధికారంలోకి వచ్చిన వెంబడే డిసెంబర్ 9 నాడు ఎవరు ఉంటే రుణాలు తెచ్చుకోండి, మేము 2 లక్షల రుణమాఫీ చేస్తాం. కేసీఆర్ ₹1,00,000 చేసిండు, మేము 2 లక్షల రుణమాఫీ చేస్తాం అందరూ. ఇలా రుణమాఫీ గురించి మనం అందరం కూడా తెలుసు. ఎన్నికల కన్నా ముందు వాళ్ళే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు 49,500 కోట్లు రుణాలు ఉన్నాయి, మేము 1 సంవత్సరం గడుపు కట్టుకుంటే ఆ రుణాలన్నీ ఏకకాలంలో పూర్తి చేస్తా అని ఎన్నికల ముందు ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు మరి ఎక్కడ పోతే అక్కడ దేవుళ్ళ మీద ఒట్టు తిని ఆగస్టు 15 కల్లా చేస్తామని 20,600 కోట్లు చేసి దాని 40% రైతు రుణమాఫీ అయింది. మళ్ళీ రైతు బంధు పైసలు కూడా ఏవైతే యాసంగి కోసం అప్పుడు కేసీఆర్ గారు తీసిపెట్టిన పైసలు ఏమన్నాయో అప్పుడు కూడా వాళ్ళు మరి ఎన్నికల సందర్భంగా వీళ్ళు ఎన్నికలకు వంచుతుర్రని ఎలక్షన్ కోడ్కు లెటర్ రాసి అవి ఆపించి ఆ పైసలు కూడా మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ అప్పుడే వేయడం జరిగింది. తర్వాత 2 దఫాలు కూడా రైతు బంధు పైసలు ఎవరికి రాలేదు. మొన్న రైతు బంధు పైసలు ఇచ్చిండ్రు, మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయని 9,000 కోట్లు మేము 9 రోజుల్లో వేసినామని. కేసీఆర్ గారు 11 సార్లు 77,000 కోట్లు ఎవరిని అడగకుండా టకా అని 10-12 రోజులలో అందరికి పడుతుండ్రు. మీరు అందరు కూడా చూస్తున్నారు. ఇవాళ ఎన్నికల కోసం ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఒక ఉచిత బస్ తప్ప ఏ సంక్షేమం కూడా సంపూర్ణంగా ఇప్పటి వరకు కూడా అమలు కాలేదు. ఇలా గ్యాస్ సిలిండర్లు చెప్పింది, అది కూడా దాదాపు 20-30% మందికి వస్తుంది. ఇలా ఉచిత కరెంట్ అది కూడా వాళ్ళు ఇచ్చిన దాంట్లో చారాన కూడా వస్తలేదు. అంటే ఏ సంక్షేమం కూడా ఇలా సక్రమంగా లేవు. ఇలా రేషన్ కార్డులు ఇస్తున్నామంటే రేషన్ కార్డులు గత ప్రభుత్వం కూడా ఉన్నప్పుడు కూడా రేషన్ కార్డులు ఇచ్చిండ్రు. ఇప్పుడు రేషన్ కార్డులు ఎట్లున్నాయంటే కొత్త రేషన్ కార్డులతో పాటు కొత్తగా అడిషన్ అంటే అవి కూడా కొత్త రేషన్ కార్డులు, అవన్నీ కూడా వాళ్ళ ఖాతాలో వేసుకుంటారు. రేషన్ కార్డులు అన్నీ కూడా మేమే ఇస్తున్నాం. ఇలా ఇందిరమ్మ ఇల్లు అందరికి ఇళ్ళ మీద 2 విడతలు ఇస్తామన్నారు. 2 సంవత్సరాలు అవుతుంది దగ్గర మొన్న వచ్చినాయి ఫస్ట్ విడతల ఇల్లు. ఊరికి ఒక 10-12 ఇల్లు ఇస్తుంది అక్కడికి ఇచ్చి మిగిలిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా మీకు ఈ సంవత్సరం ఇస్తాం, ఆ సంవత్సరం ఇస్తాం, వెంబడే మీకు ఇస్తున్నామని చెప్పి ఇలా ఇళ్ళ పేరు మీద కూడా ప్రజలను మభ్య పెట్టాలి, ఓట్లు వేయించుకోవాలి, ఈ స్థానిక ఎన్నికలు వస్తున్నాయని ఇవన్నీ కూడా ఎన్నికల స్టాండ్ చేస్తుంది. ఇలా రాజీవ్ యువ వికాసం అని ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కానీ ఏవి కూడా సంపూర్ణంగా ప్రజలకు అందుతలేవు. ఇవాళ ఇక్కడ వచ్చినటువంటి నాయకులు మొన్న మాట్లాడుతున్న పెద్ద మాటలన్నీ కూడా ఇలా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఇలా ప్రాణహిత చేవెళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఇలా ప్రాణహిత చేవెళ్ళ
10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది 2004 నుంచి 2014 వరకు. మరి అప్పుడే ప్రాజెక్టు వాళ్ళు తెచ్చినప్పుడు ఏడనో ఒక తట్టెడు మట్టి పోసిండ్రు 10 ఏళ్ల కాలంలో. దాన్ని కేసీఆర్ గారు దాన్ని పక్కకు పెట్టిండ్రు. పాలమూరు రంగారెడ్డి తీసుకొచ్చినారు. ఇలా కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డిని ప్రారంభించి 5 రిజర్వాయర్లు దాదాపు మొత్తం కూడా పూర్తయిన 80%. ఇక్కడనే ఉద్దండాపూర్ అని మన నియోజకవర్గంకి 5 కిలోమీటర్లు, మరికల్ నుంచి 5 కిలోమీటర్లు మన కాన్స్టిట్యూన్సీ లాస్ట్ బార్డర్. అక్కడి నుంచి నీళ్ళు వస్తే వికారాబాద్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు, వికారాబాద్, తాండూరు, పరిగి, కోడంగల్, ఇవన్నిటి కూడా ఉద్దండాపూర్కి జస్ట్ 5 కిలోమీటర్లే మన నియోజకవర్గంలో నీళ్ళు వస్తాయి. దాన్ని కూడా గౌరవ కేసీఆర్ గారు ఎన్నికల ముందు 7,000 కోట్ల రూపాయలతోటి మరి టెండర్లు కూడా పిలిచిపడింది. కాలువలు ఒక్కటే మిగిలింది. ఆ కాలువల పనులు కూడా చేద్దాం అనుకున్నంత లోపల ఎన్నికల కోడ్ వచ్చింది. మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఆ ఎన్నికలు అయిపోయినాక అప్పుడు ఇచ్చినటువంటి టెండర్లను అన్నింటినీ కూడా వీళ్ళు క్యాన్సిల్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఏ ఒక్క చిన్న పని కూడా పాలమూరు రంగారెడ్డిలో వాళ్ళు చేయడం లేదు. అంటే ఇవన్నీ కంప్లీట్ చేస్తే కేసీఆర్ గారికి పేరు వస్తుంది. ఇవాళ కొత్త ఇష్యూ ఆంధ్రప్రదేశ్ బనకచెర్ల ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఇలా బనకచెర్ల గురించి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతనే బనకచెర్ల గురించి ఆడ కడతాన్ని మాట్లాడుతున్నాం. మరి ఇలా ప్రభుత్వంలో ఎవరున్నారు? రేవంత్ రెడ్డి గారు ఇలా ముఖ్యమంత్రి ఉన్నారు. మీరు ఆపండి దాన్ని. ఇలా కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని తిట్టడం కాదు. ఇలా బనకచెర్లను మీరు ఖచ్చితంగా ఆపండి. మీకు ఖచ్చితంగా ఇంత కూడా మీకు సోయి ఉంటే ఖచ్చితంగా దాన్ని ఆపాలి. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ బనకచెర్ల మీద ఖచ్చితంగా వ్యతిరేకం చేస్తాం. తప్పకుండా పోరాటం చేస్తాం. అదేవిధంగా ఈ సంక్షేమాలన్నీ కూడా అమలు చేస్తామని ఏదైతే చెప్తుండ్రో ఇవన్నీ కూడా ప్రజలు